మా బావకు కానీ మా వాళ్ళకు కానీ ఎవ్వరికీ నువ్వు కనిపించకూడదు. నాన్న, నువ్వు ఈ గర్భంలో ఉండేది కొన్ని రోజులే. ఆ తర్వాత నాతో ఉండేది కూడా కొన్ని రోజులే. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వంశోద్ధారకుడివి, నిహారి గారి ఇంటి వారసుడివి. నువ్వు అక్కడ ఉండడమే న్యాయం. నువ్వు మీ నాన్న చేతుల మీదుగా పెరగడమే ధర్మం. నిన్నక్కడికి చేర్చే వరకు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను నాన్న. నీకక్కడ అందరూ ఉంటారు నాన్న. నాన్నుంటారు, నాన్నమ్మ ఉంటుంది. నీ చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు నాన్న. నిన్ను యువరాజులా చూసుకుంటారు. నీకు ఏ లోటు రానివ్వరు. నువ్వు అడగక ముందే అన్నీ నీ ముందుంటాయి. నీకు కష్టం అనేది తెలియకుండా పెంచుతారు. అదే నువ్వు ఈ అమ్మతో ఉంటే కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, దురదృష్టం, దరిద్రం, శని అన్నీ మనతోనే ఉంటాయి నాన్న. నాలాంటి తలరాత, నాలాంటి జాతకం నీదవ్వకూడదు. అందుకనే నిన్ను ఎలా అయినా సరే మీ నాన్న దగ్గరికి చేరుస్తాను. చెప్పరా. మేడం, ఆ లక్ష్మి ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. దాని అడ్రస్ తెలిసిపోయిందా? మేడం, సిటీ అవుట్స్కట్స్ లో ఓ పెద్దావిడతో పాటు ఈ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి సిటీ దాటి కూడా వెళ్ళలేదా? సిటీ అవుట్స్కట్స్ లోనే ఉంటుందా? మీరు అనండి మేడం. ఆ లక్ష్మిని ఇక్కడే చంపేసి ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని కూడా పూడ్చిపెట్టేస్తా. రేయ్, నేను దాని అడ్రస్ కనుక్కోమంది దాన్ని చంపమని కాదురా. మరెందుకు మేడం ఆ లక్ష్మిని ఇంత కష్టపడి వెతికి పట్టుకుంది? మా సిస్టర్, ఆ పేషెంట్కి ఏమైంది? తను ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా? అయ్యో లేదు మేడం, డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆమె బిడ్డ ఇద్దరూ సేఫే అంట. ఆ విషయం నీకు అనవసరం. ఇక నుంచి నీకొక్కటే పని, ఆ లక్ష్మిని అబ్జర్వ్ చేయాలి. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు తనని ఫాలో చేయడం, ఇదే నీ డ్యూటీ. సరే మేడం, ఆ లక్ష్మిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి, అంతే కదా? జాగ్రత్తగా విను. దాని వివరాలు ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. నువ్వు చాలా అలర్ట్గా ఉండు. అలాగే మేడం, నేను లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. సరే. సహస్ర, ఆ లక్ష్మి మీద సర్వేలెన్స్ పెట్టాను. ఎల్లుండే నీకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఈలోపు ఆ లక్ష్మిని కూడా హాస్పిటల్కి రప్పిస్తాను. దానికి 7వ నెలైనా సరే ప్రసవం అయ్యేలా చేస్తాను.
ఆ బిడ్డని నీ బిడ్డగా ఈ సమాజం మొత్తాన్ని నమ్మిస్తాను. మొత్తం ప్రాసెస్లో ప్రీమెచ్యూర్డ్ బేబీని కనడం వలన ఆ లక్ష్మి చనిపోయినా నాకే ప్రాబ్లమూ లేదు. దాని బిడ్డని నీ బిడ్డని చెయ్యడమే నా ధ్యేయం. ఈ రహస్యాన్ని నీకు తెలియకుండా దాస్తున్నాను. ఆ లక్ష్మి గురించి, ఆ లక్ష్మి గర్భవతి గురించి గాని నాకు తప్పించి ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, తెలియనివ్వను. అది బిడ్డని ప్రసవించిన తర్వాత దాన్ని ఈ లోకం నుంచే శాశ్వతంగా దూరం చేస్తాను. ఇక నీ సంసార జీవితానికి లక్ష్మి అనే అడ్డుగోడ లేకుండా చేస్తాను. ఎక్కడో చిన్న బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. ఇటు నుంచి ఏడుపు వినిపిస్తుంది. ఇదేంటి, ఇటువైపు నుంచి కదా చిన్న బిడ్డ ఏడుపు వినిపించింది. ఓ, అటువైపు అనుకుంటా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అది బాబు. అమ్మా, 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 నువ్వు కంగారు పడకు, ముందు ఇన్హేలర్ తీసుకో. అమ్మా, అసలు ఏమైందమ్మా? అది కలొచ్చింది విహారీ. చాలా చాలా భయంకరమైన కళ. కళ? ఏం కలమ్మా అది? కలలో నీ బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను నా బిడ్డ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను విహారీ. అలా వెళ్తూ ఉంటే పాము పాము పెద్ద పావురా పడగ విప్పి ఆ బిడ్డని కాటేయాలని చూసింది.